గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు తనకు చేసిన మేలును మరిచిపోయి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆయనను అవమానించారనే ఆరోపణలు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమా గ్రాటిట్యూడ్ మీట్ జరిగింది. కేవలం ఆ సినిమాకు సంబంధించిన అంశాలనే ఈ మీట్లో ప్రస్తావించి ఉంటే బాగుండేది. కానీ ఉద్దేశపూర్వకంగానే కొంతమంది జర్నలిస్టుల చేత వివాదాస్పదమైన ప్రశ్నలు అడిగించి వాటికి వెకిలి నవ్వులు నవ్వుతూ దిల్ రాజు గారు సమాధానాలు చెప్పిన పద్ధతి అస్సలు బాగాలేదు. దిల్ రాజు గారు ఇండైరెక్ట్గా గేమ్ చేంజర్ సినిమాను ఉద్దేశించి మాట్లాడుతూ కాంబినేషన్లను బడ్జెట్లను దృష్టిలో పెట్టుకోకుండా కంటెంట్ను దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలనే విషయం తెలిసి వచ్చినట్లుగా మాట్లాడారు. కానీ 20 సంవత్సరాల నుండి సినిమాలు తీస్తున్న దిల్ రాజు గారికి ఈ విషయం ఇప్పుడే తెలిసొచ్చిందా? గేమ్ చేంజర్ చిత్రం నిర్మాణంలో ఉండగా డైరెక్టర్ శంకర్ గారు ఇండియన్ 2 అంటూ ఎటో వెళ్ళిపోయారు. మరో ప్రక్క దిల్ రాజు గారు ప్యారలల్గా మరికొన్ని సినిమాలు తీస్తూ వచ్చారు. ఎటొచ్చి రామ్ చరణ్ గారే మరో సినిమాకు కమిట్ అవ్వకుండా గేమ్ చేంజర్ సినిమాకు మాత్రమే కట్టుబడి దిల్ రాజు గారికి ఎనలేని ఉపకారం చేస్తే దిల్ రాజు గారు ఇచ్చిన ప్రతిస్పందన ఇదన్నమాట. అనవసరంగా రామ్ చరణ్ గారి 3 సంవత్సరాల విలువైన ప్రైమ్ టైం వేస్ట్ అయింది. ఈ గ్యాప్లో ఆయన మరో చిత్రాన్ని చేసి ఉండవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు, విలువలకు కట్టుబడ్డారు. ఇక మరొక కాంట్రవర్షియల్ క్వశ్చన్కు దిల్ రాజు గారు ఇచ్చిన సమాధానం మరింత విడ్డూరంగా అవమానకరంగా ఉంది. గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ గురించి ఒక జర్నో అడిగిన ప్రశ్నకు సమాధానంగా దిల్ రాజు గారు అది మా వీక్నెస్ అనే సమాధానం ఇచ్చారు. ఇదే ప్రశ్నకు సమాధానాన్ని ఎంతో పాలిష్డ్గా డిగ్నిఫైడ్గా చెప్పవచ్చు. అన్ని సినిమాలు వేస్తున్నట్టే తాము కూడా కలెక్షన్ పోస్టర్స్ వేశామని, ఇదంతా కూడా బిజినెస్ స్టాటిస్టిక్స్లో భాగం అని ఈజీగా చెప్పవచ్చు. లేదా కనీసం ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పినట్లుగా ఫ్యాన్స్ కోసమే తాము కలెక్షన్ పోస్టర్స్ వేస్తాం అని కూడా చెప్పవచ్చు. ఏదేమైనా గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించి దిల్ రాజు గారి వ్యవహార శైలి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పించిందని చెప్పక తప్పదు.